మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇది ఛత్తీస్గఢ్ మన్యం బంద్ కు సంబంధించి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. వరుస ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించాలని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అమాయక గిరిజనులను ఊచకోత కోస్తున్నారంటూ మావోయిస్టులు ఆరోపించారు. 2 రోజుల క్రితం బంద్ కు పిలుపునిస్తూ దక్షిణ బస్తర్ సబ్ జోనల్ బ్యూరో సమత పేరుతో లేఖ విడుదల చేశారు. దంతేవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మావోయిస్ట్ బంద్ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ విధించారు. మనం చూస్తున్నాం, ఏదైతే ఛత్తీస్గఢ్ మన్యం బంద్ కైతే పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ, దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ దళాలకు సంబంధించి ముఖ్య నేతల్ని కూడా హతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇది వ్యతిరేకంగా ఉండాలని చెప్పి బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, మావోయిస్ట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడ పోలీసులు కూడా అలర్ట్ నిర్వహిస్తున్నారు, ఎక్కడెక్కడ అలర్ట్ చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 3 జిల్లాలకి మావోయిస్టులు అయితే ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపుగా అమాయక గిరిజనులను పట్టుకొని గ్రామస్తుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నెల 9వ తారీఖున జరిగిన ఎన్కౌంటర్ లో కనీసం 31 మంది నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ లో చనిపోతే ఆ 31 మందిలో 12 మంది మాత్రమే మావోయిస్టులకు సంబంధించిన దళ సభ్యులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా గ్రామస్తులు అని చెప్పేసి కూడా మావోయిస్టుల సమత పేరు మీద అయితే ఒక లేఖ విడుదలైంది. అయితే ఈ ఎన్కౌంటర్ కి నిరసనగా ఈ రోజు 3 జిల్లాల బంద్కు పిలుపునివ్వాలని చెప్పేసి కూడా మావోయిస్టులు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 3 జిల్లాల బంద్కు కూడా పిలుపునిచ్చారు. అయితే పూర్తిగా మనం చూసుకుంటే బస్తర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి దంతేవాడ, సుక్మా, అదేవిధంగా బీజాపూర్ జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో బంద్ చేయాలని చెప్పేసి కూడా సంపూర్ణ బంద్ చేయాలని చెప్పేసి మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అయితే కొద్దిగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్లకు నిరసనగా, అంతేకాకుండా మావోయిస్టుల పేరుతోటి అమాయక గ్రామస్తులను తీసుకెళ్లి కాల్చి చంపుతున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు మొన్న విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ నేపథ్యంలోనే ఈ రోజు బంద్ జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బంద్కు ఎందుకు పిలుపునిస్తున్నాం అనే దాని మీద కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ లో ఆ ఎన్కౌంటర్ లో 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవానికి అక్కడ జరిగేది అంత వాస్తవం కాదు. ఒక 2-3 మావోయిస్టు సభ్యులు ఉంటే మిగతా 10ల సంఖ్యలో కూడా చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులు తీసుకొచ్చి వాళ్ళని కూడా కాల్చి చంపుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల 9వ తారీఖున ఏదైతే ఉందో బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటించారు. కానీ వాస్తవానికి అందులో ఒక 12 మంది మాత్రమే మావోయిస్టులు చనిపోయారు. 2 జవాన్లు చనిపోయారు, మరో 2కి తీవ్ర గాయాలని. మిగతా వాళ్ళంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నట్టు గ్రామస్తులు పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు, వాళ్ళ సమస్య ఉన్నప్పుడు అక్కడ చెప్పుకోవడం కోసం గ్రామస్తులు వచ్చారు. దాంట్లో దాదాపుగా 150 మంది దాకా కూడా గ్రామస్తులు వచ్చారు. ఆ గ్రామస్తులు వచ్చిన సమయంలో ఒకసారిగా ఒక ద్రోహి ఇచ్చినట్టు సమాచారంతో కాల్పులు చేశారు. ఆ కాల్పులలో మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల కాల్పులలో కూడా జవాన్లు 2 చనిపోయారు. అయితే పూర్తిగా కూడా అక్కడ గ్రామస్తులు పరిగెత్తే సమయంలో వాళ్ళందరినీ కూడా పట్టుకొని పూర్తిగా కూడా వాళ్ళని కూడా పట్టుకొని చిత్రహింసలు పూర్తి చేసిన తర్వాత కాల్చి చంపారు. వాళ్ళంతా పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామస్తులే అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు జరుగుతున్న ఎన్కౌంటర్ లో అమాయక గిరిజనులు మాత్రమే కాల్చి చంపుతున్నారు పోలీసులు. ఎక్కడ కూడా మావోయిస్టులు వాళ్ళకి కీలక నేతలు కానీ మావోయిస్టులు కానీ ఎక్కడ దొరకట్లేదు. కాల్చి చంపిన తర్వాత యూనిఫామ్ వేయడం, అంతేకాకుండా ఆ పోలీసుల దగ్గర ఉన్న తుపాకులు కూడా చూపెట్టి ఇన్ని తుపాకులు దొరుకుతున్నాయని చెప్పేసి బూటకపు ఎన్కౌంటర్లు చేసి ఇవన్నీ కూడా చూపెడుతున్నారని అయితే బస్తర్ డివిజన్ సంబంధించిన అధికార ప్రతినిధి సమత పేరు మీద ఒక లేఖ విడుదలైంది. అయితే ఈ 3 జిల్లాలు పూర్తి స్థాయిలో కూడా బంద్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా సరిహద్దు ప్రాంతంగా ఉన్నట్టు తెలంగాణ దగ్గర కూడా హై అలర్ట్ ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ తో పాటు సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ఈ 3 జిల్లాలకు సంబంధించి సుకుమార్తో పాటు అదేవిధంగా దంతేవాడ ఇవన్నీ కూడా ఈ జిల్లాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ అయ్యారు. ఉదయం నుంచి కూడా పూర్తిగా కూడా వాహనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా ఏపీఎస్ సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఇటు తెలంగాణకి కానీ అదేవిధంగా ఏపీఎస్ అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన బస్సులు మొత్తం కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలకు అయితే రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా
నిలిపేసినట్టుగా డిపో మేనేజర్లు చెప్పారు. ఎందుకంటే మావోయిస్టులు అఘాతానికి తెగబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అట్లా బస్సులు తగలబెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీకి సంబంధించిన బస్సులు మాత్రం ఏజెన్సీ ప్రాంతాలకు పోనీయట్లేదు. సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా హైలైట్ అయితే పెట్టినట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున చెక్ పోస్ట్ కూడా పెట్టుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరు బయటగా అంటే తెలంగాణ వైపు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ ఎవరు వచ్చినా కానీ క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే వాహనాలు జరగని వాళ్ళ దగ్గర ఐడి కార్డు ప్రూఫ్లు తీసుకున్న తర్వాతనే వాళ్ళని పంపించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టు ఖచ్చితంగా బంద్ నేపథ్యంలో తెగబడే అవకాశం ఉంటుంది. విధ్వంసాలు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పెట్రోలింగ్ పార్టీ కూడా తిరుగుతున్నట్టు పరిస్థితి కాబట్టి అడవులు మొత్తం కూడా భారీ ఎత్తున కూడా కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఈ 3 జిల్లాల పరిధిలోని దంతెవాడ అదేవిధంగా సుక్మా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా కుమ్మింగ్ అయితే రాత్రి నుంచే నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అనుమానితులను కూడా ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టులు బంద్ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు విధ్వంసాలకు తెగబడే అవకాశం